వేదికగా మరోసారి టీడీపీ ఎంపీలపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దన్నారు. ఉత్తరాది ఎంపీల చేతిలో దెబ్బలు తిన్న విషయాన్ని టీడీపీ ఎంపీలు మర్చిపోయినట్టున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు, ఆనంద భాస్కర్లకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. హోదాపై వైసీపీ ఎంపీల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు పవన్. పవన్ కళ్యాణ్ ట్వీట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి తెలుగుదేశం పైన చూపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా అంశం పైన ఇచ్చారు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని నేను ఒకటే కోరుతున్నాను, కేంద్ర పెద్దల దగ్గర స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టద్దంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. నార్త్ ఎంపీల చేతిలో అవమానం పడి టీడీపీ పార్టీ ఎంపీలు పూర్తిగా రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయారని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఏ ట్వీట్ లో కానీ తన ప్రెస్ మీట్ లో కూడా ప్రశంసించలేదు. ఆ విధంగా టాపిక్ కోసం కూడా మాట్లాడలేదు. అయితే ప్రత్యేక హోదా అంశం పైన వైసీపీ పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే స్పెషల్ స్టడీస్ పైన చర్చ జరిగినప్పుడు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు టీడీపీ ఎంపీలు సైలెన్స్ పైన కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇచ్చిన హామీలు అడగడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే పక్క రాష్ట్రాల ఎంపీలైన కేశవరావు, రాపోల్, ఆనంద్ భాస్కర్ ప్రత్యేక హోదా అంశం పైన స్పందించినందుకు ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే మట్టుకి ప్రత్యేక హోదా విషయంలో మొత్తం టీడీపీని అయితే మట్టుకు పూర్తిగా ఇరుకుని పెట్టే అంశం పైన కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినందుకే టీడీపీ, బీజేపీని ఆంధ్ర ప్రజలు నమ్మారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీని ఒకటే కోరుతున్నాను, ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని, అదేవిధంగా ఆత్మగౌరవాన్ని, స్వార్థ ప్రయోజనాల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడంతో కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. శిరీష, రైట్, థ్యాంక్ యూ వినయ్. పెద్దల సభలో